ఒక రాజు ఉండేవారు. మరి ఆ రాజు అంత రాజు అంటేతో అనేక భోగవిలాసం ఆనందంతో ఉంటారు. ఆ రాజు తాలూకు కులపురోహితుడు బ్రాహ్మణుడు శ్రేష్టమైన దివ్యమైన జ్ఞానం సాధన. రాజు అంతా భోగవిలాసంతో ఎప్పుడు ఆనందంగానే భోగించేవాడు. చివరికి పుత్రులు అందరూ పుట్టేశారు, ఇంకా వయసు కూడా అవుతుంది. అప్పుడు విద్వాన్ కులపురోహితుడికి అడిగారు, బ్రాహ్మణ శ్రేష్ఠ దివ్యమైన బ్రాహ్మణ మీరు చెప్పండి, మీరు చెప్పగలరా నేను వచ్చే జన్మ ఈ విధంగా పుడతాను? చెప్పగలను. మీ గ్రహ దోషాలు నక్షత్రాలు చూసుకొని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే అతను విద్వాన్ పండితుడు. చెప్పండి అంటే నాకు సమయం ఏంటి, ఇప్పుడు ఇంత త్వరగా చెప్పమంటే అవ్వదు, రేపు వస్తాను చెప్తాను. సరే, పురోహితుడు బోల్డు చదివేరు, చూసేరు, ఇతని ప్రకారంగా ఆలోచన ఏంటి, ఇతని ఇదేంటి, ఇతని జాతకం ఏంటి, ఇతని నక్షత్రం ఏంటి, ఏం పుడతారు చూసేసి రేపు వచ్చే రాజుగారి దగ్గర కూడా పురోహితుడు చెప్పండి, నేను ఎలా జన్మిస్తాను ఏంటి అంటే, మీరు తప్పుగా అనుకోకపోతే నేను చెప్తాను. లేదు తప్పుగాను, నేను అడిగాను, మీరు చెప్పండి. లేదు, మీరు వచ్చే జన్మ పందిలాగా పుడతారు. పందిగా పుడతాను నేను? రాజు దర్బార్లో ఉండి, రాజ పరివారం ఉండి, రాజు భోగం భోగించి నేను పందిలాగా పుడతానంటే నేను అసలు ఉండలేను. ఇది కాదు, మీరు బాగా చూశారు. అవును, అయితే పందిలాగా పుడతారని చెప్పేసి మీకు తెలిసింది, నేను ఎక్కడ పుడతాను తెలుసా? అయితే పిల్లలకి పిలిచారు. ఈ రాజు పురోహితుడికి పిలిచారు, చెప్పారు, నాన్న చూడండి, నేను వచ్చే జన్మం పందిలాగా పుడతానని చెప్పేసి విద్వాన్ పండితుడు రాజు చెప్పారు. నేను చనిపోయిన తర్వాత నాకు ఒక కోరిక ఉన్నాను. ఏంటి? నేను ఎక్కడ పందిగా పుట్టినా ఆ పందిని పట్టుకొని మీరు చంపేసింది. నేను రాజుగా పుట్టి ఆ పంది సరిలోనే నేను ఒక క్షణం కూడా ఉండలేను. మీరు నాకు చేయవలసిందంటే వెంటనే ఆ పందిని చంపి నాకు మీరు పాపం అనుకోకండి, నా ఆజ్ఞ ఇది, తండ్రి తల ఆజ్ఞ అనుకోండి. మీరు నాకు పట్టుకొని ఎలాగైనా చంపేసేయండి, నేను ఉండలేను. ఎందుకంటే నేను చావలేను, నాకు తెలియదు పందిగా పుట్టినని చెప్పేసి. అందుకే మీరేం చేస్తారంటే చంపేసేయండి, నాకు పితృవాక్య పరిపాలన చేయడం. సరే నాన్నగారు, అలాగే చేస్తాను. అలాగే రాజు చనిపోయారు. వాడికి అనేక పిండదానము క్రియాకలాపాలు చేశారు. పిల్లలందరూ వెళ్ళి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, హే విద్వాన్ బ్రాహ్మణ, మేముతో విధి ప్రకారంగాను మా నాన్నగారికి అనేక పిండదానము క్రియాకలాపము సంస్కారం చేసాం, మరి నాన్న ఎందుకు పుడతారు? విధి విధానంగా మేము అన్ని ప్రకారంగా కార్యం చేసాం కదా, తన మోక్షం గురించి, తనకి పై లోకంకి వెళ్ళడానికి అన్ని ప్రకారం చేసాం, పందిగా ఎందుకు పుడతారు? ఇది అనుకో. ఈ కర్మకాండం అనేది మీ భాగ్యాన్ని, మీ వచ్చే జన్మం తాలూకుది, మీ కర్మాన్ని ఎప్పుడు మార్చు. వాస్తవ కర్మకాండం ఉన్నది. కర్మకాండం దేనికి అంటే, వాళ్ళ పుత్రులు ఎవరైతే వాళ్ళ కొడుకులు ఉన్నారో, వాళ్ళ తండ్రి తలపైన రుణము, ఆ రుణ విముక్తి తెలుసుకోవడానికి అది కేవలం కొడుకులకే బెనిఫిట్ తప్ప తల్లిదండ్రులకి చాలా కష్టం. ఉంటుంది కొంత పర్సెంటేజ్.